కొని కొని. హలో గైస్, సో మనమైతే ఇక్కడ లెవెల్ అప్ డ్రైవింగ్ దగ్గర ఉన్నాం. ఇది గచ్చిబౌలి తెల్లాపూర్ రూట్లో అయితే ఉంది. సో ఇక్కడైతే మనకు ఒక లిల్ పాప్స్ అని ఒక ఐస్ క్రీమ్ బ్రాండ్ అయితే ఉంది. అది కూడా ప్రీమియం ఐస్ క్రీమ్ బ్రాండ్, మన రెగ్యులర్ ఐస్ క్రీమ్ బ్రాండ్ కూడా కదా, ప్రీమియం ప్రొడక్ట్స్ ఉన్నాయి. అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో. ఏంటి అర్థం కావట్లేదా? అఫోర్డబుల్ ప్రైజెస్ అంటున్నాడు, ప్రీమియం అంటున్నాడు, అసలు ఎలా ఉంటుందని. సో లెట్స్ గో. వెయిట్ అసలు ఈ పాప్సికల్స్ అంటే ఏంటి? 19th సెంచరీలో అనుకోకుండా ఫ్రిడ్జ్లో ఉన్న షుగర్ ఇంకా సోడా వల్ల ఒక పుల్ ఐస్ వచ్చిందనమాట. దాన్నే వాళ్ళు కమర్షియలైజ్ చేసి తర్వాత పాప్సికల్ అని అమ్ముతున్నారు. సో ఒక అప్గ్రేడెడ్ వర్షన్ అండి ఇప్పుడు మనం ఇక్కడ లిల్ పాప్స్లో చూస్తుంది. అయితే సో ఇక్కడైతే మనం లోపలికి అయితే వచ్చేసాం. అంబియన్స్ అయితే చాలా అంటే చాలా కోజీగా, పేస్టల్ కలర్స్ అంటారు కదా, అట్లా ఉంది థీమ్ మొత్తం. మనం చూసినప్పుడు ఒక ఐస్ క్రీమ్ థీమ్ అయితే కనిపించేస్తుంటుంది ఇదంతా. అండ్ ఈవెన్ ఇట్ స్మెల్స్ సో గుడ్. అది అరోమాటిక్ ఆయిల్ ఫ్రెషనర్ ఉంది, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది వైబ్ అంతా. సో దిస్ ఈజ్ అవర్ సీటింగ్ ఏరియా. We have a good seating area over here. So these are ice creams made with love, not only with milk, cream and butter, with love. So మనమైతే మెన్యూ చూసేద్దాం. సో ఇదైతే మన మెన్యూ అండి. సో క్యాండీ పాప్స్ వచ్చేసి 5 రూపీస్ to 20 రూపీస్ మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ ఎసెన్స్ అండ్ ఫ్రూట్ పల్ప్ వాటర్ బేస్డ్ పాప్సికల్స్, మన పుల్ ఐస్లో బేసిక్గా చెప్పాలంటే. అండ్ పాప్స్ 40, 45, 50 రేంజ్లో ఉండేసరికి అన్ని ప్రీమియం టు మిడ్ రేంజ్ పాప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మిల్క్, ఫ్రూట్ అండ్ ఫ్లేవర్ బేస్డ్ అండి. సో ఇవి కాకుండా మనకి ఇక్కడ టబ్స్ అయితే ఉన్నాయి, ప్రీమియం టబ్స్ లైక్ ఫెరారో కానీ, లోటస్ కానీ, డీడీఎల్ కానీ, ఫ్రెంచ్ వనీలా. ఇవన్నీ కూడా లైక్ 125 ml, 500 ml, 1000 mlలో దొరికేస్తుంది. సో ఇవైతే మనం చూద్దాం. సో గైస్, సో ఇక్కడైతే మనకు అన్ని ఐస్ క్రీమ్స్ అయితే వచ్చేసాయి. సో చూద్దాం. సో ఇదైతే 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. ఇది ఆరెంజ్ క్యాండీ. సో ఇక్కడ 20 రూపీస్లో అయితే లిచ్చీ, కివీ, గ్రేప్ లాంటి ప్రీమియం ఫ్లేవర్స్ కూడా 20 రూపీస్కి వస్తున్నాయి గైస్, 20 రూపీస్కి. సో ఇక్కడ ఇవి వచ్చేసి సేమియా పాయసం ఐస్ క్రీమ్. ఎప్పుడైనా విన్నారా? చాలా యూనిక్గా ఉంది కదా. సో సేమియా పాయసం, ఆవకాడో అండ్ క్యాపుచినో. సో ఇవన్నీ కూడా ప్రీమియం వే ఉన్నాయండి. 40 రూపీస్ అండి. ఇవన్నీ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన కిట్ క్యాట్ ఫ్లేవర్డ్ కానీ, టెండర్ కోకోనట్ అండ్ రాస్బెర్రీ. సో ఇవన్నీ కూడా ప్రీమియం అంటే ప్రీమియం ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా 45 రూపీస్కి వచ్చేస్తున్నాయి. అండ్ అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లూబెర్రీ, ఇది ఎగ్జాటిక్ ఫ్రూట్ బ్లూబెర్రీ అయితే. అండ్ బ్రౌనీ బార్, సో ప్యూర్ చాక్లెట్ అండ్ లోటస్ బిస్కాఫ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం సోల్డ్ ఐస్ క్రీమ్ ఇన్ కెఫేస్. ఇదైతే 50 రూపీస్కే వస్తుంది. ఇవన్నీ కూడా 50 రూపీస్కే. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ప్యాక్ టబ్స్ కూడా ఉన్నాయి, 500 mlవి. దే స్టార్ట్ ఫ్రమ్ 250 to 300 రేంజెస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వెనిలా ఉంది, క్యారమెల్ ఉంది, లోటస్ బిస్కాఫ్ ఉంది, ఫెరారో రోచర్స్ ఉంది. సో ఇవన్నీ అయితే ఒక పట్టేద్దాం. సో ఈ అన్ని ఐస్ క్రీమ్స్తో పాటు రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను జస్ట్ శాంపుల్ కొన్ని పీసెస్ అయితే తెప్పించా. మొత్తం ఎన్నో 50 పైన ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ టబ్స్లో వచ్చేసి 125 ml, 500 ml, 1000 ml అయితే ఉంటాయి. అంటే ఫ్యామిలీ ప్యాక్ టబ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 85 రూపీస్ అండి. 85 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో హైయెస్ట్ వచ్చేసి 600 రూపీస్ మాత్రమే. సో మన దగ్గర అయితే బిస్కాఫ్ ఐస్ క్రీమ్ అయితే ఉంది. టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. లోపల బిస్కాఫ్ ఫ్లేవర్ పీసెస్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి ఇదైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. కెఫేలు ఏవి కూడా పనికిరావు. బయట 300-400 పెట్టి తినే బదులు దిస్ వన్ ఇస్ అ స్టీల్ డీల్. మీకు ఆ ప్రైస్లో ఒక ½ kg ప్యాక్ వచ్చేస్తుంది. మంచిగా ఇంటికి తీసుకెళ్ళి తినండి. ఎంత బాగుందండి, అంత బాగుంది. చిన్న చిన్న పీసెస్ ఇక్కడ మీరు చూస్తున్నారా, చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి బిస్కాఫీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. అది నోట్లో వేస్తేనే కరిగిపోయేటట్టు ఉంది. సో మనమైతే ఇంకా వేరే ఐస్ క్రీమ్ కూడా ట్రై చేద్దాం. ఇదేంటో కాదు, మన సేమియా ఐస్, మనం చిన్నప్పుడు తింటాం కదా సేమియా ఐస్, అదే. బట్ సేమియా పాయసం ఫ్లేవర్ అంటే చూడండి సేమియా పీసెస్ ఎంత ఉన్నాయో. నాకు ఇక్కడ యూనిక్ అనిపించింది ఏంటంటే అండి, సేమియా పాయసం, రస్మలై, రోజ్ మిల్క్, కాఫీ, బ్రౌనీ, కిట్ క్యాట్, స్నికర్స్, ఇట్లా రకరకాల మనం డైలీ యూజ్ చేసే డిజర్ట్స్తో చేసిన డిజర్ట్స్ ఇవి. బేసిక్గా రెగ్యులర్గా తినే ఐటమ్స్తో చేసిన డిజర్ట్స్ ఇవన్నీ. సో సేమియా పాయసం ఐస్ క్రీమ్ అంట, ట్రై చేద్దాం. యూనిక్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. అవసరం ఉందిరా జ్ఞాని. ఇది లిటరల్లీ సేమియా, ఉడకబెట్టిన సేమియా పాయసం ఉంటుంది కదా, దాన్ని మిల్క్లో యాడ్ చేసి సాలిడిఫై చేసి డ్రై ఫ్రూట్స్ తగులుతున్నాయి, ఆ సేమియా బిట్స్ తగులుతున్నాయి, క్యారమిల్ ఫ్లేవర్. లైక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇట్లాంటి ఫ్యూజన్ ఫుడ్ ట్రై చేయలేదు. చేసింటే బ్రౌనీ ఐస్ క్రీము లేకుంటే బబుల్ గమ్ ఐస్ క్రీమ్ ట్రై చేసినా కానీ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంట. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది, యూనిక్గా ఉంది. ఇదైతే 10 on 10 ఇస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే దీని వెనకాల కొంచెం అరబిక్లో అవి ఇవి రాసుంటాయి. ఏంటి అనుకోకండి, ఇవి దుబాయ్ వరకు ఇంపోర్ట్ అవుతాయి. దుబాయ్, యూఏ కంట్రీస్ అన్నిటి కూడా ఇంపోర్ట్ అవుతాయి. సో ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో ఇవైతే ట్రై చేయండి. సో ఫ్రూట్ బేస్డ్ ఇంకొన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో జ్ఞాని ఒకసారి వాటి రివ్యూ నువ్వేదో చెప్పేసి.
అయితే మన రెట్రో చాకోబార్ ఏంటి, దీనికి ప్యాకింగ్ లేదు చాకోబార్ అంటున్నారా, ఇది చాక్లెట్ పాప్సికల్ అండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి 0 యాడెడ్ షుగర్ అండి. వీళ్ళు చాలా రోజులు R&D చేసి తయారు చేసిన ఐస్ క్రీమ్ అంటే ఇది. సో మీకు వాళ్ళ డయాబెటీస్ ఉన్నా, ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్నా సరే ఇష్టం ఉన్నది తినొచ్చు, ఇష్టం వచ్చినంతసేపు తినొచ్చు. చాలా హెల్దీ, ఇది 0 యాడెడ్ షుగర్ ఇందులో అయితే. సో మీ ఇంట్లో మీకు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా సరే, మీ తాత వాళ్ళు కానీ, మీ ఎల్డర్ పేరెంట్స్ కానీ, ఐస్ క్రీమ్ తిందామనుకొని తినలేని వాళ్ళు, షుగర్ ఉంటుంది కదా అని డిజర్ట్ క్రేవింగ్స్ చంపుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ ఆప్షన్, చాలా హెల్దియర్ ఆప్షన్ అండి. సో ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ ఒక్క దగ్గరనే ఇంత మంచిగా ఫ్రెష్గా తయారు చేసేది దొరుకుతుంది. సో దిస్ ఇస్ అ మస్ట్ ట్రై హియర్ అట్ లిల్ పాప్స్ అండి. సో మనకైతే ఇట్లా థర్మోకోల్లో ప్యాక్ చేసి కూడా ఇస్తారు మంచి బాక్స్లో. సో ఒకవేళ మీరు దూరంగా వెళ్ళాలన్న 12 to 13 కిలోమీటర్స్ వరకు ఇదైతే పనిచేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే గైస్, మీకు ఒకవేళ ఏదైనా ఈవెంట్స్ ఉన్నా, ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ ఉన్నా సరే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు బెస్ట్ ప్రైస్లో ఐస్ క్రీమ్స్ అని ఇస్తారు. అండ్ ఇఫ్ యూ ఆర్ ఎనీ రెస్టారెంట్ చైన్స్, వాళ్ళతో కూడా మీరు ఒకవేళ వీళ్ళతో టైఅప్ అవ్వాలనుకున్నా సరే ఇక్కడ నేను నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. సో మీకు కూడా వాళ్ళు సప్లై చేశారు. ఇవన్నీ కాదు, ఫ్రాంచైజ్ తీసుకుందామంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఎవరైనా బిజినెస్లోకి దిగుదాం అనుకుంటుంటే నేను ఇది చాలా మంచిగా రికమెండ్ చేస్తాను. బికాజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా చాలా హై ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు పర్సనల్గా ఒకసారి ఇక్కడ రండి, ఎంత బాగుంది చూడండి. ఇదంతా లైక్ లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ మీకు ఎట్లాంటి ప్లేసెస్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ మంచి బిజినెస్ మోడల్ ఇదైతే. సో ఏపీ తెలంగాణ మొత్తం చేస్తున్నారు ఇదంతా. సో నెంబర్ అయితే మీకు ఇక్కడ కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. సో వీళ్ళ మోటో ఏంటంటే అండి, క్వాలిటీ ప్రోడక్ట్ అమ్మాలి, కస్టమర్ బాగుండాలి, ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు బాగుండాలి, ఓనర్స్ బాగుండాలి అనేది వీళ్ళ మెయిన్ మోటో. సో ఇదైతే మీకు మంచి బిజినెస్ ఆపర్చునిటీ, కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి కానీ, మంచి ఒక ఫ్లోటింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచి ఆపర్చునిటీ అంట నేనైతే. సో ఇది గైస్, సో ఇక్కడైతే మనకు ఐస్ క్రీమ్స్ అయితే బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే రండి, విజిట్ చేయండి, తినండి, మాట్లాడండి, చూడండి ఎట్లుంది వీళ్ళ లాంచ్ కానీ, ఇదంతా ఏరియా ఎలా ఉందో చూడండి. దాని తర్వాతనే మీరు ఫ్రాంచైజ్ గురించి మాట్లాడండి. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఐస్ క్రీమ్స్ అన్నీ మాకు నచ్చేసాయి. లైక్ చాలా రోజుల తర్వాత మంచి ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ వచ్చింది నాకు. 5-6 ఇయర్స్ తర్వాత ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్ ఒకప్పుడు, దాని తర్వాత అంత మంచి ఫీల్ వచ్చింది అయితే ఇక్కడనే. అంత బాగున్న ఐస్ క్రీమ్స్ అయితే అతిశయోక్తి అయితే కాదు, దట్స్ ఫర్ షూర్. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మీరు ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కూడా ఇలా కొట్టేసేయండి. బాయ్ బాయ్.